హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16 నుండి 20 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డిసెంబర్ 17, 2020న PSLV C-50 వాహక నౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఆప్షన్ బి, దీని ద్వారా CMS-01 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. GSAT-12 ఉపగ్రహం స్థానంలో దీనిని ప్రయోగించారు. ఇది వాతావరణ సమాచార ఉపగ్రహం. కరెక్ట్ ఆన్సర్ ఏ, బి మరియు సి మాత్రమే. ఇది ఏ మరియు బి మరియు సి కరెక్ట్, అలాగే డి అనేది తప్పు. ఇది వాతావరణ సమాచార ఉపగ్రహం కాదు. దీని పర్పస్ ఏంటంటే ఇంటర్నెట్ అలాగే టెలిఫోన్ సేవలకు దీనిని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాని మరియు బంగ్లాదేశ్ ప్రధానుల మధ్య డిసెంబర్ 17, 2020న జరిగిన ద్వైపాక్షిక సదస్సు గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఆప్షన్ ఏ, ఈ సందర్భంగా భారత్ మరియు బంగ్లాదేశ్లు 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఆప్షన్ బి, చిల్హటి హల్దీబాడి రైలు మార్గం పునరుద్ధరణకు నిర్ణయించాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజిబుర్ రెహమాన్ మరియు భారత జాతిపిత మహాత్మా గాంధీల జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన డిజిటల్ ఎగ్జిబిషన్ ను ఉభయ దేశాల ప్రధానులు ప్రారంభించారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆర్ కరెక్ట్. ఇచ్చిన ఆప్షన్ 3 కరెక్ట్ అన్నమాట. డిసెంబర్ 17, 2020న భారత ప్రధాని మరియు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మరియు నరేంద్ర మోడీ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారన్నమాట. ఇది వర్చువల్ గా జరిగింది. ఈ సదస్సు సందర్భంగా భారత్ మరియు బంగ్లాదేశ్లు 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అలాగే ముఖ్యంగా చిల్హటి హల్దీబాడి రైలు మార్గాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించాయి. అలాగే ఈ సందర్భంగా బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడైన ముజిబుర్ రెహమాన్ మరియు మహాత్మా గాంధీ జీవిత విశేషాలపై డిజిటల్ ఎగ్జిబిషన్ ను ఉభయ ప్రధానులు ప్రారంభించారు. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల నుంచి ₹1,00,000 కోట్ల మార్కెట్ విలువను అధిగమించిన తొలి కంపెనీ ఏది? తెలుగు రాష్ట్రాల నుంచి ₹1,00,000 కోట్ల మార్కెట్ విలువను అధిగమించిన తొలి కంపెనీ ఏది? కరెక్ట్ ఆన్సర్ దివిస్ ల్యాబొరేటరీస్. ఇటీవల స్టాక్ మార్కెట్ లో దివిస్ ల్యాబొరేటరీస్ అత్యధిక షేర్ ప్రైస్ ను చేరుకుని మార్కెట్ విలువను ₹1,00,000 కోట్లు దాటిందనమాట. ఈ విధంగా ₹1,00,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన తొలి తెలుగు కంపెనీగా ఇది నిలిచింది. అలాగే రెండవ పెద్ద ఫార్మా కంపెనీగా ఇది నిలిచిందన్నమాట. మొదటగా ₹1,00,000 కోట్లు దాటిన ఫార్మా కంపెనీ ఏదంటే సన్ ఫార్మా, రెండవది దివిస్ ల్యాబొరేటరీస్. వచ్చే 2 ఒలింపిక్స్ లో అలాగే వచ్చే 2 ఏళ్లలో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ లో తన పేరు మరియు జెండాను వాడకుండా ఈ క్రింది ఏ దేశంపై ఆర్బిట్రేషన్ కోర్టు నిషేధం విధించింది? ఇటీవల క్రీడా విషయాలపై విచారించే ఆర్బిట్రేషన్ కోర్టు రష్యా దేశం వచ్చే 2 సంవత్సరాల పాటు ఏ ప్రపంచ ఛాంపియన్షిప్ అలాగే వచ్చే 2 ఒలింపిక్స్ లో తన జెండాను వాడకుండా నిషేధం విధించిందంట. అంటే రష్యా నుంచి పాల్గొనే క్రీడాకారులు తమ సొంతంగా అంటే రష్యా జెండా వాడకుండా ఈ క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నమాట. అంటే రష్యా దేశం పేరు వాడకుండా అలాగే జెండాను వాడకుండా కేవలం ఇండివిజువల్ గా మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాలి. ఆ విధంగా ఈ రష్యా దేశంపై ఆర్బిట్రేషన్ కోర్టు నిషేధం విధించింది. నెక్స్ట్, మహారాష్ట్రలోని తొలి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఇటీవల అక్కడ క్రీడల శాఖ మంత్రి మహారాష్ట్ర తొలి క్రీడా విశ్వవిద్యాలయాన్ని పూణేలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇటీవల తన ఆటకు వీడ్కోలు పలికిన మహమ్మద్ ఆమీర్ ఏ దేశ క్రికెటర్? ఇటీవల పాకిస్తాన్ దేశానికి చెందిన క్రికెటర్ మహమ్మద్ ఆమీర్, ఇతను బౌలర్, క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 2020 ఏడాది ఫిఫా ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 2020 ఫిఫా ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాబర్ట్ లెవెండోస్కీ. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తన భాగస్వామి బీపీతో బ్రిటన్ పెట్రోలియంతో కలిసి ఆసియాలోని అత్యంత లోతైన ప్రాజెక్టు నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించింది. అయితే ఇది ఎక్కడుంది? కరెక్ట్ ఆన్సర్ KG-D6 బ్లాక్. ఇటీవల KG-D6 బ్లాక్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు బ్రిటిష్ పెట్రోలియం సంస్థలు సహజ వాయువును ఉత్పత్తి ప్రారంభించాయన్నమాట. ఇది ఈ D6 బ్లాక్ అనేది ఆసియాలోని అత్యంత లోతులో ఈ ఉత్పత్తిని ప్రారంభించారు. అందువల్ల ఇది ఆసియాలోని అత్యంత లోతైన ప్రాజెక్ట్ లోంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభించినట్లు అయ్యింది. నెక్స్ట్, ఇటీవల విడుదల చేసిన జాతీయ రైల్వే ప్రణాళిక ముసాయిదాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు దేశంలోని ఎన్ని ప్రాంతాలకు పారిశ్రామిక కారిడార్లు నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది? ఇటీవల భారతీయ రైల్వే జాతీయ రైల్వే ప్రణాళికను ముసాయిదా ప్రణాళికను విడుదల చేసిందన్నమాట. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి దేశంలోని 3 ప్రాంతాలకు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నమాట. నెక్స్ట్, ఇటీవల విడుదల చేసిన జాతీయ రైల్వే ప్రణాళిక ముసాయిదాలో హైదరాబాద్ నుండి ఏ నగరాలకు హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులను ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్, బెంగళూరు మరియు ముంబై, హైదరాబాద్. ఇటీవల ప్రకటించిన జాతీయ రైల్వే ప్రణాళిక ముసాయిదాలో హైదరాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్, ముంబై మధ్య హై స్పీడ్ రైలును ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే అకాడమీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయించింది. ఎంత మొత్తం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే పర్యాటక ప్రాజెక్టులకు మెగా పరిశ్రమ హోదా కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆప్షన్ 4 400 కోట్లు. 400 కోట్లకు మించి పెట్టుబడి పెట్టే పర్యాటక ప్రాజెక్టులను మెగా పరిశ్రమ హోదా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మకత పరిష్కారాలను సూచించే వారికి ఐక్యరాజ్య సమితి ప్రకటించే యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2020 విజేతల్లో నిలిచిన భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విద్యుత్ మోహన్. ఇటీవల ఐక్యరాజ్య సమితి యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2020 అవార్డులను ప్రకటించింది. ఆ అవార్డు విజేతల్లో ఒకరు భారతీయుడు ఉన్నారు. అతను ఎవరంటే విద్యుత్ మోహన్. ఈ అవార్డును ఎందుకు ఇస్తారంటే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ఎవరైతే సృజనాత్మక పరిష్కారాలను చూపిస్తారో వారికి ఈ యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డులను ప్రకటిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయేలీ వాసి ఎవరు? కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయేలీ వాసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇటీవల ఇజ్రాయెల్లో తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ టీకాలు ఇవ్వడం ప్రారంభించింది. అయితే దీనిని తొలిసారిగా అక్కడి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్నారు. నేపాల్ ప్రధాని ఎవరు? నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇటీవల నేపాల్ మంత్రిమండలిని రద్దు చేయాలని చెప్పేసి ప్రధాని ఓలీ నేతృత్వంలోని మంత్రిమండలి అక్కడి అధ్యక్షురాలు భండారీ దేవిని కోరిందనమాట. నెక్స్ట్, ఇటీవల మృతి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త మరియు తొలి అధికార ప్రతినిధి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మాధవ్ గోవింద్ వైద్య ఇటీవల మరణించడం జరిగింది. ఇతను RSS సిద్ధాంతకర్త మరియు తొలి అధికార ప్రతినిధి.
ఇటీవల విడుదలైన నాబార్డు నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో కొల్లా మహిళల స్వయం సహాయక సంఘాల పొదుపులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. జాతీయ స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్ లో వెబ్ రత్న 2020 అవార్డుకు ఎంపికైన జిల్లా ఏది? జాతీయ స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్ వెబ్ రత్న 2000 అవార్డుకు తెలంగాణ జిల్లాలోని కామారెడ్డి జిల్లా ఎంపికయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 640 విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. నెక్స్ట్, 2021లో జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకల అతిథి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. 2021లో జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. నెక్స్ట్, నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్వహించనున్న నాసా స్పేస్ ఎక్స్ Q3 మిషన్ కు కమాండర్ గా వ్యవహరించిన భారత సంతతి వ్యక్తి ఎవరు? రాజాచారి. అత్యాచార కేసుల్లో దోషులను రసాయనాల వినియోగంతో వంజ వ్యక్తులుగా మార్చేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన భారత పొరుగు దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్. ఖాతాదారుల బ్యాంకింగ్ సేవలు నిర్వహించుకునేందుకు డాక్పే యాప్ను ప్రారంభించిన పేమెంట్స్ బ్యాంక్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఇండియా పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్, 2020-21 సంవత్సరానికి గాను ఎకనామిక్ టైమ్స్ పురస్కారమునకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ వాసి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ కిరణ్ మధునాపంతుల. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. ఇన్స్టాగ్రామ్ లో సెకండ్ టైం వస్తుంది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం గురించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ పథకంను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 15, 2020 ప్రారంభించారు. నెక్స్ట్, ఈ పథకం కింద 2020 ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు 1252 కోట్లను జమ చేయనున్నారు. అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో రైతుల వాటాను కూడా సర్కార్ భరిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అన్ని సరైనవే. నెక్స్ట్, ఇంటర్ అపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS అమలులో తొలి 3 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మానవ అభివృద్ధి సూచి 2020లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం నార్వే. ప్రపంచంలో అతిపెద్ద ప్రసార సంఘాల్లో ఒకటైన ఆసియా పసిఫిక్ ప్రసార సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ శశిశేఖర్ వెంపటి. చైనాలో ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ సిద్ధార్థ చటర్జీ. ఇటీవల చైనాలో ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా నియమితులయ్యారు. 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ దోహా. ఖతార్ రాజధాని దోహాలో 2030 ఆసియా క్రీడలు జరగనున్నాయి. రెజ్లింగ్ ప్రపంచ కప్ 2020లో మహిళల 57 కేజీల విభాగంలో రజత పథకం గెలుపొందిన భారత క్రీడాకారిణి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అన్సు మాలిక్. వివిధ హైకోర్టులకు కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తుల పేర్ల ఆధారంగా క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ హైకోర్టు జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, ఆప్షన్ సి సిక్కిం హైకోర్టు జస్టిస్ JK మహేశ్వరి, ఆప్షన్ డి ఉత్తరాఖండ్ హైకోర్టు జస్టిస్ RS చౌహాన్. ఇటీవల భారతదేశంలోని వివిధ కోర్టులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారం తెలంగాణ హైకోర్టుకి హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్
అరూప్ కుమార్ గోస్వామి సిక్కిం హైకోర్టుకు జేకే మహేశ్వరి, ఉత్తరాఖండ్ హైకోర్టుకు జస్టిస్ ఆర్ఆర్ చౌహాన్ నియమితులయ్యారు.